వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైడ్రా కార్యాలయంలో టెన్షన్, డిఆర్ఎఫ్ సిబ్బంది ఆందోళన. మహబూబాబాద్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. విజయవాడలో సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ వీడియో ద్వారా మనందరికీ ఒక ప్రమాద సందేశం అందుతుంది. అదేమిటంటే, పాత ఇళ్లకు దగ్గరగా పిల్లలు కానీ వృద్ధులు కానీ విషయానికి వస్తే ఎవరు కూడా వెళ్ళకూడదు మరియు నివాసం ఉండకూడదు. అటువంటి ఇల్లు లేక భవనాల సమీపానికి వెళ్ళకూడదని ఈ వీడియో ద్వారా మనకి ఓ హెచ్చరిక. అందరూ జర జాగ్రత్త. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పూర్తిగా తడిచి కుప్పకూలిపోయిన పాతబడ్డ భవనం. ఆ భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన తిరుపతి కోట కొమ్మాల వీధిలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పథకాన్ని వ్యవసాయ శాఖ, సహకార, మార్కెటింగ్ మరియు చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు బుధవారం ఆవిష్కరించారు. అమలాపురం పట్టణంలోని బుచ్చయ్య అగ్రహారం వద్ద చంద్రమౌళి అనే వ్యక్తి తన స్కూటీపై వెళ్తుండగా ఒక అనూహ్య ఘటన జరిగింది. స్కూటీ బ్రేక్ వద్ద ఒక పాము కనిపించడంతో భయంతో ఒక్కసారిగా బ్రేక్ వేశారు. ఈ క్రమంలో ఆయన కింద పడిపోయారు. వెంటనే ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న గణేష్ వర్మ స్కూటీ ముందు భాగాన్ని తీసి పాము పిల్లను చాకచక్యంగా బయటకు తీశారు. అనంతరం దానిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. బ్రేక్ నొక్కేసింది. డబ్బా ఒకటి కావాలి గురువు. చిన్న డబ్బా మరి దీని చిన్న డబ్బా ఏదో ఒకటి ఇవ్వండి మేడం గారు. అక్కడికి వెళ్ళి సోడా బట్టి కాడికి వెళ్ళి చాకు స్టాండర్డ్ ప్లస్ డబ్బా ఒకటి. ఏ పామైనా సత్తారు భయపడి, దాచుకోం కాదంటుంది. ఏదైనా భయమే చచ్చిపోదు. బండి కాబట్టి ఆయన తెలుస్తుంది భయం, మన బండి అయితే మనం తెలుస్తుంది.
స్థానిక రీగల్ షూ మార్ట్ సమీపంలో జాతీయ జెండాను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ హాజరై జాతీయ జెండాను వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ మరియు రామాలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ మాట్లాడారు. స్వతంత్రం వచ్చిన తర్వాత నిజాం ఆధ్వర్యంలో పాలిస్తున్న హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రం రావడానికి ఒక ఏడాది పట్టింది. నిజాం సర్కార్పై రజాకార్ వ్యవస్థ పైన పోరాటం చేసి తెలంగాణ ఎంతోమంది అమరవీరులు త్యాగదనులైన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో నిజాం మెడలు వంచి ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఈరోజు భారతదేశంలో విలీనం చేసిన రోజు. ఈ యొక్క గొప్ప రోజును పురస్కరించుకొని మన తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంతోమంది త్యాగదనుల ఆశయాలు నెరవేర్చేందుకు ప్రజాపాలన ద్వారా ప్రతి తెలంగాణ బిడ్డకు అన్ని ప్రజా సంక్షేమ పథకాలు, ఆర్థిక వనరులు అన్నీ అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ప్రతి అన్నగారిన వర్గాల వారిని పైకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వ పనితీరు ఉంటుందని, దానికోసం చిన్న కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ కూడా కంకణబద్దులై పనిచేసి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి అందరం సహకరించాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కాంగ్రెస్. టెక్కలి సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ సంకల్పం కార్యక్రమం సందర్భంగా లింగాల వలస గ్రామంలో యువత మరియు గ్రామ ప్రజలకు సైబర్ నేరాలు, కొత్త వ్యక్తుల సంచారం, డ్రగ్స్, స్పీడ్ డ్రైవింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని యువత ప్రజలు పాల్గొని పోలీసులు ఇచ్చిన సూచనలు వినడం జరిగింది. ఎటువంటి అలవాట్లకు లోను కాకుండా, రోడ్డు ప్రమాదాలకి బారిన పడకుండా, సైబర్ నేరాలు బారిన పడకుండా, ఈ డ్రగ్స్ ఏదైతే గంజాయి అనేది ఉందో వాటి బారిన పడకుండా అందరూ మంచిగా ఉండాలనే నా స్వార్థం. అర్థమైందా? నా స్వార్థం మంచిదంటారు, చెడ్డదంటారు. మంచిది. మంచి స్వార్థం ఉన్నది ఏదైనా ఇబ్బంది లేదు. తెలుగు ఆలోచించేది చాలా చెడ్డ అన్నమాట. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు యువతకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వ హామీని నెరవేర్చకపోవడం ద్వారా మోసం జరిగిందని ఆయన మండిపడ్డారు. ఈ అంశంపై ప్రస్తుత పరిస్థితి న్యాయం కాదని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. అదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఈరోజు మిగతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా 150,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు, ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తందుకు మీరు అధైర్యపడొద్దు. మీకోసం, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం, యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు, ఒక అన్నగా మీ అందరికి ఒక కుటుంబ సభ్యునిలాగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అండగా నేను మాటిస్తున్నా. మీకు ఆలస్యమైన మాట వాస్తవం. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విలీనం విమోచనం కాదు, ఈరోజు జాతీయ సమైక్యత దినోత్సవం. రాచరికపు వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి సమైక్యం చేసిన పోరాట యోధులను స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్తామని కేటీఆర్ అన్నారు.
ఒకరు విమోచనం అనొచ్చు, ఇంకోరు విలీనం అనొచ్చు, ఇంకోరు విద్రోహం అనొచ్చు. కానీ ఇవాళ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి సమైక్యమైన రోజు కాబట్టి మేము దీన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాటించాం. ఆ రోజు జెండా ఎగిరేసాం, ఈరోజు జెండా ఎగిరేస్తూనే ఉన్నాం. ఈరోజు జెండా ఎగిరేసినాం. భవిష్యత్తులో తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది కాబట్టి అప్పటిదాకా మరి తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థలో విలీనమయ్యే, అంతర్భాగమయ్యే ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిన మరి ఆనాటి పోరాట యోధుల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ముందుకు పోతాం. జై తెలంగాణ, జై హింద్. పోలవరం ప్రాజెక్టు గురించి 1940లో ఆనుకొని 1980లో శంకుస్థాపన చేస్తే ఇప్పుడు 2027 డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే కేసీఆర్ గారు 2016లో కాళేశ్వరం శంకుస్థాపన చేస్తే 5-6 ఏళ్లు తిరగకుండానే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశారు. కేసీఆర్ పనితనానికి ఇతర రాష్ట్రాల పనితనానికి తేడా ఏందో చెప్పడానికి నేను ఇది చెప్తున్నానని కేటీఆర్ అన్నారు. అంటే స్వాతంత్రం రాకపూర్వం అల్టిమేట్గా శంకుస్థాపన జరిగింది 1980లో. టంగుటూరి మన టి అంజయ్య గారు, టంగుటూరి పంతులు కాదు, టి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1980లో ఆనాడు శంకుస్థాపన చేసిండ్రు. పనులు మొదలయ్యింది, ఫార్మల్గా పనులు మొదలైంది 2004వ సంవత్సరంలో. యాక్చువల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది జూన్ 2014లో. జూన్ 2014 1940లో అనుకుంటే 80లో రాయేస్తే 2004లో డ్రాయింగులు గీస్తే 2014 జూన్లో పనులు మొదలు పెడితే ఇవాళ చూసిన అయిపోయిందా లేదా అని ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? 2027 డిసెంబర్కు అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే కేసీఆర్ పనితనానికి ఇతర రాష్ట్రాల పనితనానికి తేడా ఏందో చెప్పడానికి మాత్రమే ఇది నేను చెప్తా ఉన్నాను. ఎక్కడ 1940, ఎక్కడ 1980, ఎక్కడ 2014, ఎక్కడ 2004, ఎక్కడ 2027? అదే కేసీఆర్ గారు ఇప్పుడే మా గంగుల కమలాకర్ అన్న చెప్పిండు. 2016లో శంకుస్థాపన చేస్తే 4 ఏళ్ళు 3 ఏళ్ళు తిరగకుండానే అక్కడ బరాజ్ ఓపెనింగ్, ఆ తర్వాత 5-6 ఏళ్ల లోపలనే ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే మాట. కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పులివెందుల మెడికల్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా వారు జగనన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు, యువతకు అందుతున్న ప్రయోజనాలను సమీక్షించారు. ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో మాకు బుల్లెట్ ట్రైన్ కావాలి అని పేర్కొన్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశంలో ఈ అంశాన్ని రైల్వే ప్రణాళికలో చేర్చాలని అభ్యర్థించారు. ప్రణాళిక ప్రకారం ఫ్యూచర్ సిటీ అమరావతి, చెన్నై, బెంగళూరు తిరిగి ఫ్యూచర్ సిటీ వలె ఒక సర్కిల్లో రూట్లో బుల్లెట్ ట్రైన్ కావాలి అని చెప్పారు. రేవంత్ రెడ్డి దీని ద్వారా తెలంగాణకు వేగవంతమైన రవాణా అవకాశాలు అందాలని, ఆర్థిక అభివృద్ధికి ఇది తోడ్పడుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. బుల్లెట్ ట్రైన్ కావాలి, సౌత్ లో ఉండే నగరాల కనెక్టివిటీ పెరగాలని మొన్న జరిగిన ప్రభుత్వ సమీక్షలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు. ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్, బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈరోజు మన ముందు ఉన్నాయి. భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవేలే కాదు, వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనకు రాబోతుంది. ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి. అందుకే వరంగల్ జిల్లా అనేక మంది త్యాగమూర్తుల త్యాగఫలమే నేడు మనం జరుపుకుంటున్న ప్రజాపాలన దినోత్సవం అని రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరించి ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వ లక్ష్యం. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని పలు సంక్షేమ మంత్రివర్యులు
తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా అడవులను పెంచడం, పర్యావరణాన్ని కళాకారులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, వివిధ పాఠశాల స్వాగతం పతాకాన్ని ఆవిష్కరించారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి, వీరవనిత చాకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, దేవులపల్లి వెంకటేతల త్యాగాలను సగౌరవంగా స్మరించుకుందాం. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాప్, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, షోయబుల్లా ఖాన్ వంటి సాహితీమూర్తులకు ఘనమైన యువత బలిదానాలు, విద్యార్థుల అలుపెరుగని పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 21 మాసాల క్రితం నూతనంగా ప్రజాపాలన అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత 2023 డిసెంబర్ 7న ప్రారంభమైన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మొదటగా స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ప్రజలందరికీ కూడా సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పిస్తూ తెలంగాణ ప్రజానీకం ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం వైపు పయనిస్తున్నది. ఆర్థిక క్రమశిక్షణతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం 6 గ్యారెంటీలతో పాటు అభివృద్ధి సంక్షేమ పథకాలను తూచా తప్పకుండా ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేస్తున్నాం. ఈ సందర్భంగా అభివృద్ధికి ఇందిరమ్మ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ఇచ్చిన హామీల అమలు, అలాగే వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలను మీ ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తా ఉన్నాను. ప్రజాపాలన అంటే అధికార యంత్రం. జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి మహోత్సవంను అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించగా ప్రభుత్వ చీఫ్ విప్ బీర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై విశ్వకర్మ భగవాన్కి పూజలు చేశారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ విశ్వకర్మ సమాజం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో
మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు వేణు, అరుణశ్రీ, అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా తన సందేశాన్ని అందజేశారు. ఓం అచ్యుతాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సునాశీలాయ నమః, ఓం వికర్తనాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః. माता गायत्री देवी के, गायत्री समेत विराट विश्वकर्मा भगवान के। సెప్టెంబర్ 17 విశ్వకర్మ భగవాని యజ్ఞ మహోత్సవ కార్యక్రమం అత్యంత మహావైభవోపేతంగా యావత్ భారతదేశంలో మహా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు. ప్రజలందరూ మరియు విరాట్ విశ్వకర్మ భగవాని సంతతి అయిన మనోమయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ పంచబ్రహ్మలు మరియు సృష్టికి మొదలు ఉద్భవించినటువంటి యొక్క విరాట్ విశ్వకర్మ భగవాని పంచముఖముల నుండి మనోమయ త్వష్టాశిల్పి విశ్వజ్ఞ పంచబ్రహ్మలు ఏర్పడ్డారు. వారు సానగ, సనాతన, అహబోన, ప్రత్నస, సుపర్ణస బ్రహ్మ ఋషి. మరియు అదేవిధంగా ఈ యొక్క లోక కళ్యాణార్థం కొరకు విరాట్ విశ్వకర్మ భగవానుడు స్వయంభూతుడై వెలిసినాడు. నభూమి నచలం చైవ నతేజో నచవాయువ నచ బ్రహ్మ నచం విష్ణు నచం రుద్రక్షతారక సర్వశూన్యం నిరాలంబం స్వయంభో విశ్వకర్మనే నమః. భూమి, అగ్ని, వాయువు, జలము, ఆకాశము ఇవి అన్నీ ఏమీ లేనప్పుడు స్వయంభూతుడైనటువంటి ఒక విరాట్ విశ్వకర్మ భగవాను ఉద్భవించి సృష్టిని తయారు చేసినాడు. రావణ బ్రహ్మకు లంకాపురిని, అదేవిధంగా ద్వారకా నగరాన్ని, కృష్ణుని యొక్క ద్వారకా నగరాన్ని కూడా సృష్టించినటువంటి విరాట్ విశ్వకర్మ. ఇంద్రునికి వజ్రాయుధాన్ని కూడా ఇచ్చినటువంటి విరాట్ విశ్వకర్మ భగవానుడే. అతడు ఋగ్వేదము తయారు చేసినటువంటి వాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ, ప్రణవ వేదాలు కూడా పంచవేదాలు తయారు చేసినటువంటి యొక్క విరాట్ విశ్వకర్మ భగవానుడే. తిథి రూపం మనుస్మృక్తం వారస్య మయ సంభవ అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఇవన్నీ కూడా విశ్వకర్మ భగవాని సంతతి వారైన మనోమయ పంచబ్రహ్మలే తయారు చేసినటువంటి వారు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యములతో, అష్టైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రతినిత్యం కూడా మనము ఆరాధించినతో సుఖశాంతులతో ప్రజలందరూ కూడా వర్ధిల్లుతారని పురాణ శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.